నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వం సృష్టిస్తున్న సంపద రాష్ట్ర అభివృద్ధికి కాదని, అది కూటమి నేతల జోబులు నింపేందుకే అని విమర్శించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. ప్రయాణికులకు మౌలిక సదుపాయాలు, నంద్యాల నుంచి తిరుపతికి కొత్త ప్యాసింజర్ మెమో ట్రైన్ ఏర్పాటు చేయాలని ఎస్సీ రైల్వే జీఎంకు వినతి అందజేసిన వైసీపీ నాయకుడు సాయిరాం రెడ్డి. ఈ నెల 28వ తేదీ ఆర్కే ఫంక్షన్ హాల్లో రంజాన్ మాస స్వాగత బహిరంగ ధార్మిక సభ. అరకు కాఫీని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని పేర్కొన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా. నంద్యాల పట్టణంలో ఉన్న అన్ని ఆక్రమణలను తొలగించాలని, కేవలం చిరు వ్యాపారస్తులపై, దుకాణాలపై చర్యలు సరికాదని పేర్కొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, కౌన్సిలర్ సాదిక్. రెడ్ల సంక్షేమ సంఘం సమావేశం. శివరాత్రికి చేపట్టనున్న సేవా కార్యక్రమాలపై పలు నిర్ణయాలు తీసుకున్న సభ్యులు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సృష్టిస్తున్న సంపద రాష్ట్ర అభివృద్ధికి కాదని, అది కూటమి నేతల జోబులు నింపేందుకే అని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల నియోజకవర్గ స్థాయి సంస్థాగత నిర్మాణ సమావేశంను మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో సూరజ్ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. సమావేశానికి పరిశీలకులుగా ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, భూమా కిషోర్ రెడ్డి హాజరయ్యారు. వీరితో పాటు నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగతంగా బలోపేతం అయ్యేందుకు ప్రతి ఒక్కరం కష్టపడి పనిచేయాలని, అలాగే కూటమి వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకువచ్చి కూటమి నేతల అరాచకాలను ఎదుర్కోవాలని ప్రతి కార్యకర్తకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాము అన్ని వేళలా అండగా ఉంటామని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని వైసీపీ నేతలకు పిలుపునిచ్చారు. సమావేశంలో కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో వైసీపీ నేతలు ధ్వజమెత్తారు. నంద్యాల నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిందిగా మా ప్రియతమ నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి పరిశీలకులుగా వచ్చినటువంటి కల్పలతారెడ్డి గారు, అలాగే భూమా కిషోర్ రెడ్డి గారు ఇద్దరు కూడా మన పార్టీ బలాబలాల్ని పెంచుకోవడం కోసం భవిష్యత్తులో ఏ విషయం మీదైనా సరే పార్టీ నిర్మాణంలో చురుకైన పాత్ర వహించే వాళ్ళందరినీ కూడా గుర్తించాలి, గౌరవించుకోవాలి, భవిష్యత్తులో వాళ్ళందరినీ గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ఈ సంస్థాగత నిర్మాణంలో వాళ్ళందరినీ భాగస్వామ్యం చేయాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ పార్టీని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని నంద్యాలలో ఎగిరే విధంగా మేము ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక కొత్త పందానికి తెరదీసినారు. ఎప్పుడూ లేనటువంటి రాజకీయాలని ఈరోజు మనం చూస్తున్నటువంటి పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకి సంబంధం లేకుండా, కులమతాలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి, పేదవారందరికీ కూడా న్యాయం చేయండి, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల్సిన వాళ్ళందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎక్కడా కూడా ఎవరికి ఏ వివక్ష లేకుండా ఈరోజు మేము పరిపాలించడం జరిగింది. మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఎంతో దారుణంగా ఆఖరికి రైతులను కూడా విడదీసి, వీళ్ళు వైసీపీ పార్టీ రైతులు, వీళ్ళకి యూరియా ఇవ్వకూడదు, లేకపోతే నీళ్ళకి ఇబ్బంది గురి చేయాలి, లేకపోతే ప్రతి దాంట్లో కూడా ఈరోజు డీలర్లని కూడా పార్టీలు అంటించి, లేకపోతే అంగన్వాడీ వాళ్ళకి పార్టీలను అంటగట్టి, లేకపోతే ఈవెన్ పొదుపు గ్రూపుల వాళ్ళకి పార్టీలను అంటగట్టి ఈరోజు వాళ్ళందరినీ కూడా కేవలం డబ్బు అక్రమంగా సంపాదించాలనే ఉద్దేశంతో వీళ్ళందరి పేరు చెప్పుకొని వాళ్ళ పోస్టులని ఈరోజు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. నాయకుల మీద కూడా తప్పుడు కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఎప్పుడు లేనటువంటి విధంగా అన్యాయంగా మహిళల మీద కూడా ఈరోజు అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టినటువంటి పరిస్థితి. మరి ఇంత దారుణానికి దిగజారుతున్నటువంటి ఈ పరిస్థితిలో పెద్దలందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నా,
భూమి గుండ్రంగా ఉంటది, మళ్ళీ మాకు అవకాశం వస్తుంది. మాకు అవకాశం వచ్చిన రోజు మాత్రం ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాల్సింది అధికారులు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం వస్తుంది అని చెప్పి కూడా అధికారులకు కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో పెద్దలు చెప్పినారని చెప్పేసి మీ ధర్మానికి విరుద్ధంగా మీరు వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా అధికారి 100% బాధ్యత వహించాల్సి వస్తుంది. కానీ 100% మేము కూడా దృష్టిలో పెట్టుకుంటామని చెప్పేసి కూడా ఈ రోజు అధికారులకు కూడా తెలియజేస్తున్నా. దయచేసి ఎక్కడా కూడా తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, తప్పు చేయని వారి మీద మాత్రం ఎటువంటి చర్యలకు పాల్పడినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని చెప్పి తెలియదు. ఇది మాకు గ్రామ స్థాయిలో కమిటీలు వేసుకోవడానికి మా కార్యకర్తలు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక లాంటి వారు మా కార్యకర్తలు, అలాగే ఒక మూల స్తంభం లాంటి వాళ్ళు మా కార్యకర్తలని, వారి కోసం మేము ఖచ్చితంగా మంచి చేయాలని మా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఈరోజు గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేసి వాళ్ళకు ప్రయారిటీ ఇవ్వడం జరుగుతోంది. అదే విధంగా ఈ రోజు రాష్ట్రంలో చూస్తే ఈ మన సంక్రాంతికి మద్యం ఏరులై పారింది. ఎక్కడ చూసినా కూడా విడిగా కూడా ఈరోజు వాళ్ళు నిన్న సంక్రాంతి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ రోజు చూసుకుంటే ఈ మద్యం వల్ల మహిళల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు జరగడం జరుగుతుంది. ఇంకా మరీ ముఖ్యంగా చూసుకుంటే మొన్న అగిలి ఎస్ఐ ఆమె మీద కూడా ఆమె అక్కడ మల్లికార్జునరావు అని ఒక తెలుగుదేశం నాయకుడు మడకసిర నియోజకవర్గంలో మల్లికార్జునరావు అనే ఒక తెలుగుదేశం నాయకుడు వాళ్ళ షాప్ లో వాళ్ళ డాబాలో 180 ప్యాకెట్లు ఎస్ఐ గారు పట్టుకున్నారని ఒక ఉద్దేశంతో వాళ్ళు ఏకంగా ఆ ఎస్ఐ మీద దాడులు చేయడం. అసలు ఎక్కడికి పోతుంది ప్రపంచం నాకు అర్థం కాదు. అసలు ఈ రాష్ట్రం ఎక్కడికి పోతుంది? ఒక మహిళా ఎస్ఐని పట్టుకొని తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేయడం ఏంటి? అంటే ఆమె డ్యూటీ ఆమె కరెక్ట్ చేయడం తప్ప? అంటే తను ఏదైతే పోలీస్ గా ఉందో, తను డ్యూటీ చేస్తుందో ఆ డ్యూటీలో భాగంగానే ఆ రోజు ఆమె అక్కడ ఏవైతే మద్యం ప్యాకెట్లు దొరికాయో దాన్ని తీసుకున్నారు. దాన్ని పట్టుకోవడం వల్ల ఏకంగా ఆమె మీద దాడి చేసి ఈ రోజు ఇంత నీచానికి దిగి జరుగుతున్న ఈ ప్రభుత్వము చూసి కూడా ఈ రోజు హోమ్ మినిస్టర్ గారు గాని అలాగే ముఖ్యమంత్రి గారు గాని ఎక్కడ స్పందించరు. ఎందుకంటే చేసేది వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు కాబట్టి వాళ్ళకు మళ్ళీ వాళ్ళు గొప్పగా ఏం చెప్పుకుంటారు, మహిళల మీద ఎక్కడైనా ఏదైనా దాడులు జరిగితే మేము వెంటనే స్పందిస్తాము, అదే వాళ్ళకి ఆఖరి రోజు అంటారు. ఈ రోజు చూసుకుంటే ఆమె మీద దాడులు, ఎస్ఐ మీద దాడులు, అలాగే అంటే ప్రభుత్వంలో పనిచేసే పోలీసులకే రక్షణ లేకుంటే ఈ రోజు ఈ మద్యం సేవించి ప్రజల మీద, మహిళల మీద ఇన్ని దాడులు జరిగే మిగతా వాళ్ళకి ఎక్కడ రక్షణ ఉంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఈ మద్యాన్ని అరికట్టాలి. లేదంటే ఎందుకంటే ఈ దాడుల్లో ఇంత విపరీతంగా దాడులు చేస్తే కూడా ఇంకా రాబోయే రోజుల్లో మేము కూడా వీళ్ళ మీద అంటే ఇంకా మా కార్యాచరణ కూడా సీరియస్ గా ఉంటుందని తెలియజేస్తున్నాం. ఏవైతే ఈ మద్యం సేవించి మహిళల మీద జరుగుతున్న దాడులను వీళ్ళు అరికట్టి వాళ్లకు కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దీన్ని కూటమి ప్రభుత్వం కూడా అనకూడదు. ఎందుకంటే ఇది బందిపోటు రాజ్యం లాగా తయారైంది. ప్రజల్ని పలు విధాలుగా ఎన్ని దిక్కుల నుండి దోచుకోవచ్చో అన్ని విధాలుగా దోచుకుంటారు. ఒక పక్క ఇసుక, మద్యము, తర్వాత ప్రతి ఒక్కటి రేట్లు పెట్టి ప్రతి ఒక్క దాంట్లో దోపిడీ అయిపోయింది. ఇలాంటి దోపిడీ చేసే వాళ్ళని ఏమంటారు? బందిపోట్లే అంటారు. ఈ రోజు ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది. అందుకే ఈ రోజు ఇదొక జగనన్న సైన్యం లాగా ప్రతి ఒక్క కార్యకర్తను కూడా ఈ రోజు తీసుకొని రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క వీళ్ళు చేసే దోపిడీని అరికట్టడానికే ఈ రోజు మనం నంద్యాలనే చూస్తున్నాం. ఫరూక్ గారు న్యాయశాఖ మంత్రి ఎక్కడ న్యాయం చేస్తున్నాడు? ఆయనకు కనీసం ఈ అర్హత ఉందా? న్యాయశాఖని పెట్టుకోవడానికి అర్హత ఉందా? ప్రజలకు న్యాయం చేయాల్సింది పోయి పార్టీల పేర్లు చెప్పి విడదీసి ఈ రోజు రైతుల్ని మోసం చేస్తున్నాడు. ప్రతి ఒక్క దాంట్లో ఒక సామాన్యుడికి ఏదైనా పెన్షన్ రావాలన్నా, ఇంకొకటి రావాలన్నా విడదీయడము, ప్రతి ఒక్కరికి అన్యాయం చేస్తున్నాడు. ముందు ఆయన ప్రజలకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా ప్రజలకు న్యాయం చేశారని, కానీ ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వంలో నేతలు అరాచక పాలన చేస్తున్నారని విమర్శించారు.
కూటమి ప్రభుత్వంలో రైతులకు యూరియా పంపిణీలో కూడా రాజకీయాలు అంటగట్టి తీరని అన్యాయం చేస్తున్నారని, రాజకీయాల పేరు చెప్పుకొని రేషన్ డీలర్లను, పొదుపు లీడర్లను, అంగన్వాడీ పోస్టులను అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. కూటమి నేతలు ఒకటే గుర్తు పెట్టుకోవాలని, భూమి గుండ్రంగా ఉంటుందని, అది రేపు మా వైపు రాక తప్పదని, తాము అధికారం చేతిలోకి వచ్చాక ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని హెచ్చరించారు. ఆఖరికి మహిళలపై కూడా అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ పేరుతో రాష్ట్రంలో మద్యం ఏరులై పారించి గ్రామాల్లో అశాంతి రాజేసిన ఘనత కూటమి ప్రభుత్వంకే దక్కిందన్నారు. దారుణం ఏంటంటే మహిళా ఎస్ఐ తన విధులు నిర్వహిస్తే ఆమె పైన దాడులకు పాల్పడ్డం ఏంటని కూటమి పెద్దలను ప్రశ్నించారు. రాష్ట్ర హోంమంత్రి, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నీచమైన పనులు చేస్తూ కనీసం బాధ్యత లేకుండా ఉండడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే రానున్న కాలంలో ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. నంద్యాల నియోజకవర్గ పరిశీలకులు భూమా కిషోర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉండేది కూటమి కాదు, బందిపోట్ల రాజ్యమని, ప్రజల నుండి దోచుకుంటున్న వాళ్లను బందిపోట్లనే అంటామన్నారు. ఈ ప్రభుత్వంలో ఏ పని కావాలన్నా కమిషన్ ఇవ్వందే పనులు కావడం లేదని అన్నారు. న్యాయశాఖ మంత్రి ఇలాకాలో న్యాయమే లేదని, మట్టి, ఇసుక, మద్యం, ఇతర పనుల్లో ప్రజల నుండి అక్రమంగా దోచుకుంటున్నారే తప్ప ప్రజలకు మేలు చేయడం లేదని విమర్శించారు. సమావేశంలో నంద్యాల పార్లమెంట్ పరిశీలకురాలు, మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు దేశం సుధాకర్ రెడ్డి, పిపి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ నంబర్ సాయినాథ్ రెడ్డి, స్టేట్ జాయింట్ సెక్రటరీ జీవి రమణ, మున్సిపల్ చైర్మన్ మాబునిసా, నంద్యాల నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు బెక్కెం రామసుబ్బారెడ్డి, వైసీపీ నాయకులు ప్రహ్లాదారెడ్డి, ఎంపీపీలు శెట్టి ప్రభాకర్, ఆర్థర్ సైమన్, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, డాక్టర్ విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సుబ్బారెడ్డి, మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టివై శివయ్య, నంద్యాల జిల్లా మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పురుషోత్తమారెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు కారు రవికుమార్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రైల్వే ప్రయాణికులకు మౌలిక సదుపాయాలు, నంద్యాల నుంచి తిరుపతికి కొత్త ప్యాసింజర్ మెమూ ట్రైన్ ఏర్పాటు చేయాలని ఎస్సీ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవకు వైసీపీ నాయకుడు సాయిరాం రెడ్డి వినతి అందజేశారు. జనరల్ మేనేజర్ సేఫ్టీ ఇన్స్పెక్షన్ లో భాగంగా నంద్యాల రైల్వే స్టేషన్ ను నంద్యాల గుంటూరు డంబ్లింగ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఐ వామపక్ష నేతలు, వైసీపీ నాయకుడు సాయిరాం రెడ్డి తదితరులు జీఎం కు సమస్యలను తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల రైల్వే జీఎం గారికి నంద్యాల ప్రజల తరపున కొన్ని సమస్యలను వారికి అర్జీ రూపంలో ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మొదటిగా దాదాపుగా 3 సంవత్సరాల నుంచి నంద్యాల నుండి రేణిగుంట వెళ్ళే డెమో ట్రైన్లో టాయిలెట్లు లేకపోవడంతో మహిళలు, గర్భిణీలు కానీ, బాలెంతలు, వృద్ధులు, వికలాంగులు వీళ్ళందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం కనపడుతుంది. కాబట్టి దాంట్లో ఖచ్చితంగా టాయిలెట్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంతోపాటు ఇదే టైంలో రేణిగుంట నుంచి కూడా నంద్యాలకు కూడా ఒక డెమో ట్రైన్ను, లేకపోతే ఇప్పుడు కొత్తగా మెమో ట్రైన్లు వచ్చినాయి కాబట్టి మెమో ట్రైన్ను ఏర్పాటు చేయవలసిందిగా కోరడం జరిగింది. దీంతోపాటు పాత కరోనా టైంలో కొన్ని రైళ్లను ఆపడం జరిగింది. వాటినన్నింటినీ కూడా పునరుద్ధరించాలని చెప్పేసి కూడా కోరాము. ఇప్పుడు కర్నూలు నుంచి దాంట్లో వైజాగ్ వరకు కూడా ఒక ట్రైను నడిచేది, దాన్ని కూడా పునరుద్ధరించాలని కోరడం జరిగింది. దీంతోపాటు ఉదయం డెమో ట్రైన్ 6 గంటలకి ఇక్కడ మొదలవుతుంది. దాన్ని నంద్యాల చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వారికి అనుగుణంగా ఉండేటందుకు 6:30కు స్టార్ట్ చేయవలసిందిగా కోరడం జరిగింది. దాంతోపాటు 6:15కు కర్నూలు వెళ్ళే ట్రైను 6:45కు స్టార్ట్ చేయాలని చెప్పేసి కూడా ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. నైట్ 8:45కు వచ్చే ట్రైను 8:15కు వచ్చే విధంగా స్పీడ్ కూడా పెంచాలని చెప్పేసి కూడా ఈరోజు రైల్వే సంబంధిత అధికారులకు
రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా జీఎం గారు సానుకూలంగా స్పందించి వీటిలో అవకాశం ఉన్నట్టు వరకు కూడా ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా నంద్యాల నుంచి రేణిగుంట వెళ్ళే ప్రాంతంలో నంద్యాల పుణ్యక్షేత్రాలకు నిలయము, తర్వాత గండికోట ఒక 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 పర్యావరణ కేంద్రం ఉంది. ప్రొద్దుటూరులో ముఖ్యంగా గోల్డ్ కానీ బట్టలు కానీ బిజినెస్ ఉంది. తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు ఇక్కడ నుంచి IIITకి వెళ్ళే వాళ్ళు కూడా కడప వరకు ప్రయాణం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ అన్ని అవసరాల దృష్ట్యా తిరుమల పవిత్ర దేవస్థానం ఉంది. కడపలో మన మసీదుకు దర్గాకు కూడా ఎక్కువ మంది భక్తులు వెళ్ళే అవకాశం ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఏదో ఒక విధంగా దాని యొక్క ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ట్రైన్ బోగీలను కూడా పెంచే అవకాశం ఉంటే ఇంకా పెంచాలని చెప్పేసి ఫెసిలిటీని కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా పాణ్యం మండలం సుబ్బరాయన్ కొత్తూరు గ్రామంలో శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవుడు గత 500 సంవత్సరాల నుంచి స్వయంభూ దేవునిగా వెలిచినాడు. ఆయనకు ఎక్కడ దగ్గర 2 లేక 3 రాష్ట్రాల నుంచి భక్తులు ఎల్లవేళలా ఈరోజు సోమవారం నుండి మళ్ళీ ఆదివారం వరకు నిరంతరం కూడా భక్తులు తండోపతండాలుగా శ్రావణ మాసము, కార్తీక మాసము, మాఘమాసము ఎంతో ముఖ్యమైన మాసాలుగా భక్తులు ఎల్లవేళలా ప్రతి మంగళవారం కూడా శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంతానం లేనివారు, ఆరోగ్యం సరిగా లేనివారు, వ్యాపారం గురించి ఆరోగ్యం గురించి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు కాలసర్పదోషం అనే పూజా కార్యక్రమాలు వల్ల భక్తులకు ఎంతో ఫలితాలను ఇస్తున్నాయి. అక్కడ ప్రతి సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి రోజు పిల్లలు సంతానం లేని వారికి 4,000 నుండి 5,000 భక్తులకు కూడా ఒడిబియ్య కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే గత 8 సంవత్సరాల నుంచి కూడా ఈ ఒడిబియ్య కార్యక్రమం జరుగుతున్నది. ప్రధాన అర్చకులు కంపమల్ల పుల్లయ్య శర్మ గారు, వీరయ్య శర్మ గారి ఆధ్వర్యంలో జరుపుతున్నారు. అందుకు సంతానం కూడా 100% కూడా ఖచ్చితంగా దేవుడు కనికరిస్తున్నాడు. అందుకాటి మనకి సమీపంలో ఉన్నటువంటి కొత్తూరుకు నందివర్గంలో రైల్వే స్టేషన్ నిర్మించాలని చెప్పి గత 2024 నుంచి కూడా అధికారుల దగ్గరికి తిరగడం జరుగుతుంది. అయినా ఇంతవరకు కూడా అధికారులు జీఎం దగ్గరికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఎంపీ దగ్గరికి వెళ్ళండి అని చెప్తున్నారు. అలాగే నందవరం క్షేత్రం కూడా చౌడేశ్వరి దేవి కూడా ఉన్నది. అక్కడికి కూడా యాత్రికులు తండోపతండాలుగా ప్రతి శుక్రవారము, మంగళవారం, ఆదివారము ఎంతో భక్తి శ్రద్ధలతో అక్కడికి కూడా 3 నుంచి 4 రాష్ట్రాల నుంచి భక్తులు అక్కడికి కూడా వస్తున్నారు. 2 క్షేత్రాలు ఉన్నందువలనే మేము అక్కడ నందవరం కానీ నందివర్గం కానీ రైల్వే స్టేషన్ కావాలనే ఉద్దేశంతో మన రైల్వే అధికారులను కూడా ఎంతో ఇంపార్టెంట్గా మన గ్రామ ప్రజలందరూ కూడా జిల్లాల నందివర్గం, నందవరం, తిమ్మాపురం, కొత్తూరు, అనుపూరు, గగ్గటూరు గ్రామ ప్రజలు కూడా వెళ్ళడం జరిగింది. అందుకు కాబట్టి ఇప్పటికైనా రైల్వే అధికారులు దయ ఉంచి కనీసము స్టాపింగ్ స్టేజీ లాగా మాకు ఏర్పాటు చేస్తే భక్తులు ఎంతో మందికి కూడా సౌకర్యార్థం ఉంటుందని ఈ కార్యక్రమాన్ని మన రైల్వే అధికారులు ఖచ్చితంగా న్యాయం చేసి ప్రజలకు ఖచ్చితంగా అక్కడ సౌకర్యం కల్పిస్తారని మరీ కోరుచుకున్నాం. ఓం శరవణ భవ. నంద్యాల రైల్వే స్టేషన్కు జిల్లాలో జరుగుతున్న రైల్వే పనులను పరిశీలించడానికి రైల్వే జనరల్ మేనేజరు సంజయ్ శ్రీవాత్సవ గారు రావడం జరిగింది. కానీ ఆయన వచ్చిన 10 నిమిషాల్లోనే పనులన్నీ పూర్తిగా ముగించుకుపోవడం అనేది కూడా ఇది చాలా విచారకరం. ఎందుకంటే ఈ జిల్లా కేంద్రమైన నంద్యాల పట్టణంలో అనేక ప్రాంతాల నుంచి రాను పోను ప్రయాణికులు వందలాది వేలాది మంది ఉన్నారు. కానీ అవన్నీ ఏం పట్టించుకోకుండా పరిశీలించగా ఏదో పనులు చూసుకొని పోవడం అనేది కూడా ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం, ఉదయం పూట 6 గంటలకు డెమో రైలు నంద్యాల నుండి కర్నూలుకు ఉంది. అదేవిధంగా దానికి టాయిలెట్ కానీ ఏమాత్రం లేకపోవడం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఇక్కడ రైల్వే గుంటూరు బ్రాడేజ్ పనులు కూడా జరుగుతున్నాయి.
ఆ బ్రాడ్గేజ్ పనులు కూడా పూర్తిగా నత్తనడకలా నడుస్తున్నాయి. వాటిపైన ఏమాత్రం చర్చ చేయకుండా, కనీసం వాళ్ళతో మాట్లాడుకోకుండా, ఏ విధం లేకోకుండా ఊరికి వచ్చి అంతా చూసుకొని పోయినాడంటే అది తూతూ మంత్రంలా చేసినట్టే ఉంది జనరల్ మేనేజర్ గారు. కాబట్టి వెంటనే ఇలాంటి అధికారులు సమయం సందర్భం కొంచెం టైం పెంచుకొని ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం పరిస్థితి, ఈ ప్రజలకు ప్రయాణికులకు అసౌకర్యం ఉంది అనేది కూడా మనం చూడాలా. అవన్నీ చూసుకోకుండా పోయినారంటే ఇది చాలా బాధాకరం. మేము సిపిఐ పార్టీగా పూర్తిగా ఖండిస్తున్నాం. రంజాన్ మాసాన్ని స్వాగతిస్తూ ఈ నెల 28వ తేదీ నంద్యాల జిల్లా ఇమాముల సంఘం ఆధ్వర్యంలో ఆర్కే ఫంక్షన్ హాల్ నందు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు రంజాన్ మాస స్వాగత భారీ బహిరంగ ధార్మిక సభ నిర్వహిస్తున్నట్లు నంద్యాల జిల్లా ఇమాముల సంఘం మరియు జమియతే ఉలేమా హింద్ అధ్యక్షులు అమ్జద్ బాషా సిద్దికి పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక కుబ్రా మసీదులో ముందస్తు సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లాలోని ఇమాములు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాల పోస్టర్లను వారు ఆవిష్కరించారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఈరోజు యావత్తు నంద్యాల ప్రజలకు తెలియజేయడం ఏమంటే చాలా సంతోషకరమైన విషయము. ఇమాముల సంఘం మజిల్సుల్ ఉలమా వాళ్ళ అయిమ్మా తరపు నుంచి ప్రతి ఒక్క సంవత్సరము ప్రతి ఒక్కరికి మనసులకు సంతోషకరం ఇచ్చే మరియు మనసుకు సంతోషపరిచే ధార్మిక పెద్ద పెద్ద జల్సాలు చేయడము జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఇమాముల సంఘం తరపు నుంచి ఆర్కే ఫంక్షన్ హాల్లో ధార్మిక ప్రోగ్రాము పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్క జల్సాలో ఈ ఒక్క ప్రోగ్రామ్ లో పాల్గొనాలని ఇమాముల సంఘం తరపు నుంచి మరియు ఇమాముల సంఘం సదర్ ప్రెసిడెంట్ అమ్జద్ బాషా సిద్దికి తరపు నుంచి మరియు ఉలమా వాళ్ళ అయిమ్మాల్ తరపు నుంచి ప్రతి ఒక్కరికి కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ మరియు కర్ణాటక నుంచి మత గురువులు వస్తున్నారు. వాళ్ళ యొక్క ప్రసంగాలను మనము విని దానిపైన ఆచరించాలని ప్రతి ఒక్కరికి కూడా కోరుతూ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నంద్యాల ప్రజానికానికి చాలా సంతోషకరమైన విషయము. ప్రతి సంవత్సరము జమేదే ఉలమా హింద్ మరియు ఇమాముల సంఘం తరపున గొప్ప బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ వస్తున్నాము. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఇస్తిక్బాలే రంజాన్ మరియు కౌమీ యజ్జహతి కాన్ఫరెన్స్, యాని హిందూ ముస్లిం క్రిస్టియన్స్ కుల మతాలకు అతీతంగా అందరిలో మానవత్వం రావాలని ఒక గొప్ప బహిరంగ సభ ఇమాముల సంఘం ఏర్పాటు చేస్తుంది. నంద్యాల ప్రజానికానికి తెలియజేయమనగా రాబోయే 28వ తేదీ ఆర్కే ఫంక్షన్ హాల్లో సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9:30 వరకు ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు తన ఒక్క టైంని కేటాయించి ఈ యొక్క గొప్ప బహిరంగ సభకు హాజరై తనలో మానవత్వం రావాలని ఆ అల్లాహ్ను కోరుకుంటూ, మరియు మన యొక్క భారతదేశంలో హిందూ ముస్లిం క్రైస్తవులు అన్న తమ్ముల్లాగా జీవించాలని, మన భారతదేశం ఈ దేశంలో ఈ ప్రపంచంలోనే ఒక గొప్ప స్థాయికి ఎదగాలని ప్రార్థిస్తూ ఈ యొక్క గొప్ప బహిరంగ సభను విజయవంతం చేయవలసిగా కోరుకుంటున్నాం. అరకు కాఫీని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ PGRS సాలు ఆవరణంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, జాయింట్ కలెక్టర్ కొల్లబత్తుల కార్తిక్ తో కలిసి మంత్రి ఫరూక్ అరకు కాఫీ స్టాల్ ను ప్రారంభించారు. మన అరకు కాఫీ అంతర్జాతీయ స్థాయిలో ఎంత చక్కని క్వాలిటీ అండ్ మంచి ఆర్డర్ టేస్ట్తో చాలా మన్ననలు, ప్రశంసలు పొందింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు ఈ అరకు కాఫీని ప్రతి జిల్లాలో కూడా ప్రమోట్ చేయాలి. ప్రతి కలెక్టరేట్లో కూడా నేటివ్ అరకు కాఫీ స్టాల్ని SHGs ద్వారా ప్రమోట్ చేయాలి. ఇది వాళ్ళకు ఒక లైవ్లీహుడ్ యాక్టివిటీగా ఉంటుంది. అలాగే మన బ్రాండ్ని మనం ప్రమోట్ చేసుకున్నట్టుగా ఉంటుంది అన్న ఆలోచనతో మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన నంద్యాల కలెక్టరేట్లో నేటివ్ అరకు కాఫీ స్టాల్ని మనము
రూరల్ ఎస్హెచ్జి, డిఆర్డిఏ అండ్ హార్టికల్చర్ వాళ్ళ సపోర్ట్, అంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ సపోర్ట్తో జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ కూడా చాలా అవకాశం ఉంది కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ కూడా బాగా ప్రమోట్ చేయాలి అన్న ఆలోచనతో మనం ఈ స్టాల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇందులో మనము ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా 35% సబ్సిడీ ఇస్తూ ఉన్నాము. టోటల్ యూనిట్ కాస్ట్ మనకి 6 lakhs, మిగిలినంతా కూడా మనం బ్యాంక్ లోన్తో టైఅప్ చేసాము. సో ప్రతి ఒక్కరూ మన జిల్లాలో ఉండే ప్రజలందరూ కూడా చాలా మంది కలెక్టరేట్కి వస్తూ ఉంటారు వివిధ పనుల మీద. ఖచ్చితంగా అరకు కాఫీని టేస్ట్ చేసి రూరల్ లైవ్లీహుడ్ యాక్టివిటీస్కి మంచి సపోర్టు మన జిల్లా అందించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి స్టాల్ని ఈరోజు ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషం. మన జిల్లా యంత్రాంగం అందరి తరఫున కూడా మన మైనార్టీ శాఖ మార్చుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నంద్యాల పట్టణంలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రతాప్ థియేటర్ ప్రాంతంలో ఉన్న చిరు వ్యాపారస్తులపై ప్రతాపం చూపుతున్నారని, కేవలం ఈ ప్రాంతంలోనే ఆక్రమణలు ఉన్నాయా చెప్పాలని, నంద్యాల పట్టణంలో ఉన్న అన్ని ఆక్రమణలు తొలగించాలని నంద్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, కౌన్సిలర్ సాదిక్ బాషా పేర్కొన్నారు. నంద్యాల పట్టణ అభివృద్ధిని తాము స్వాగతిస్తున్నామని, అయితే చిరు వ్యాపారస్తులపై మాత్రం ఈ చర్యలు సరికాదని, ముందస్తు నోటీసులు దుకాణదారులకు ఇవ్వలేదని, కౌన్సిల్లో ఎటువంటి సమాచారం తెలుపలేదని, ఈ విధంగా ఆక్రమణల తొలగింపు వల్ల చిన్న వ్యాపారస్తులు నష్టపోవడం జరిగిందన్నారు. తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని, ఆక్రమణలు తొలగించుకోవాలని, లేకపోతే జేసీబీతో తొలగించాల్సి వస్తుందని హెచ్చరించారని, దీంతో ఏమి చేయాలో తోచక తామే స్వతహాగా ఆక్రమణలు తొలగించామని, దీనివల్ల ఆర్థికంగా నష్టపోయామని దుకాణదారులు వాపోతున్నారు. నంద్యాల ప్రజలకు అందరికీ నమస్కారము. ఈరోజు నంద్యాల మున్సిపాలిటీలో చేపట్టిన చర్య అభినందనీయము. ఎంక్రోచ్మెంట్స్ తీస్తున్నారు. కమిషనర్ గారిని కానీ మంత్రివర్యులు కానీ అందరినీ అభినందించాల్సిందే. కాకపోతే ఎక్కడ ఎంక్రోచ్మెంట్ జరిగినాయో అక్కడ మొదలు పెడితే బాగుంటుందని మా అభిప్రాయము. ఒక ప్రతాప్ టాకీస్ నియర్ లో ఒక బీదవాళ్ళు మాత్రమే ఉన్నారు. మంగళ షాపు, హోటలు, పరోటా సెంటరు, సైకిల్ పంచరు, వాళ్ళని మాత్రమే ఇబ్బంది పెడుతున్నారు పొద్దున్నంటి. వాళ్ళ వ్యాపారం ఏముంది? హోటల్ వాళ్ళు ఏముంది? పచ్చి సరుకు. అంటే వాళ్ళు పిండి కానీ అన్ని అప్పుడప్పుడే చేసుకోవాలా. మంగళి వాళ్ళు ఏంటంటే వాళ్ళు రోజు పొద్దున్న రావాలా, చేసుకోవాలా, తినాలా, పోవాలా. తర్వాత పరోటా సెంటర్ వాళ్ళు మొత్తం చేసుకొని పెట్టుకుంటారు సరుకు అంతా. వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఓన్లీ వాళ్ళు ఏమైనా ఈరోజు అంతా అదొక్కటి నంద్యాల ప్రజలందరూ గమనించవలసిగా. నంద్యాల పట్టణంలో ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయండి. నంద్యాల పట్టణంలో ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్స్ లేవో చెప్పండి దయచేసి. నంద్యాల పట్టణ ప్రజలందరూ సహకరిస్తారు. ఎవరు అభివృద్ధికి అగనిస్ట్ కాదు. బీద వాళ్ళని ఇబ్బంది పెట్టకండి అని నా అభిప్రాయం. ఈరోజు ఉదయం ప్రతాప్ థియేటర్ దగ్గర చిన్న చిన్న వ్యాపారస్తులందరినీ ఇబ్బంది పెడుతూ హుటాహుటిన ఖాళీ చేయాలా, లేకపోతే దాన్ని డిమాలిష్ చేస్తాం అని చెప్పేసి మున్సిపాలిటీ ఎంప్లాయీస్ కొందరు ప్రెజర్ చేయడం, అమాయకులు ముందర నోటీస్ లేదు, ఇంటిమేషన్ లేదు, ఏ విధమైన మాటకారితనం ప్రదర్శించి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఎంక్రోచ్మెంట్ పేరు చెప్పి, అభివృద్ధి పేరు చెప్పి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు వర్క్ లోనే ఉన్నారు. వీళ్ళ మీదనే కాదు, టౌన్ మొత్తం అభివృద్ధి పదంలో నడపాలని మేము కూడా కోరుకుంటా ఉన్నాం. ఎవరెవరైతే ఉన్నత స్థాయి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని వదిలేసి, సాహుకారులను వదిలేసి, మిడిల్ క్లాసు కాయకష్టం చేసుకొని బతికేటోళ్ళ మీద పడడం కాకుండా అన్ని విధాల అందరికీ ఎంక్రోచ్మెంట్ ఉండేటోళ్ళ అక్కడికి ఎంక్రోచ్మెంట్ ను డిమాలిష్ చేసి చూపించాలని, లేకపోతే తగిన చర్యలు తీసుకుంటామని పదే పదే మున్సిపాలిటీ పేరు చెప్తున్నారు. మున్సిపాలిటీ ఎంప్లాయీస్ ఏమో మాకు సంబంధమే లేదు అన్నట్లు బిహేవ్ చేస్తున్నారు. కౌన్సిల్ లో చెప్పినారంటున్నారు. ఇప్పుడు అన్న వాళ్ళు చెప్తున్నారు కౌన్సిల్ కి దీనికి ఏ విధమైన సంబంధం లేదని చెప్తున్నారు. కాబట్టి ఇది డెవలప్మెంట్ పేరుతో అమాయకులను ఇబ్బంది పెట్టకుండా, ఒకవేళ మీరు నిజంగా డెవలప్మెంట్ చేయాలనుకుంటే మొత్తం ఎంక్రోచ్మెంట్ చేయండి. యాజ్ ఫర్ లా ప్రకారము, యాజ్ ఫర్ రూల్ ప్రకారము అందరికీ ఒకటే ఉండాలనేది తెలియజేస్తూ నమస్తే. రానున్న శివరాత్రి సందర్భంగా మహానందికి విచ్చే భక్తులకు
రెడ్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్నదానం, అలాగే ఉగాది సందర్భంగా విచ్చేయు కన్నడ భక్తులకు నిర్వహించే అన్నదాన మరియు పలు సేవా కార్యక్రమాలపై నేడు నంద్యాల పట్టణంలోని సూరజ్ గ్రాండ్ కాన్ఫరెన్స్ హాల్ నందు సమావేశం నిర్వహించి పలు అంశాలపై సభ్యులు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్షులు నాగేశ్వరరెడ్డి, ఉపాధ్యక్షులు సుధాకర్ రెడ్డి, కోశాధికారి మహేశ్వరరెడ్డి సభ్యులు పాల్గొన్నారు. రెడ్డి వెల్ఫేర్ అసోసియేషన్ అనేటువంటి సంస్థ 2010లో స్థాపించబడి దినదిన ప్రవర్ధమానమై మహానందిలో 2 ఎకరాల స్థలంలో విస్తీర్ణంలో 28 ఏసీ డీలక్స్ రూములు ఏర్పాటు చేయడం జరిగింది. కాంపౌండ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెడ్డి వెల్ఫేర్ అసోసియేషన్ మహానంది తిరునాళ్ళ సందర్భంగా ప్రతి సంవత్సరము మహాశివరాత్రికి అన్నదాన కార్యక్రమం అంతా కూడా అన్ని కులాలకు అతీతంగా అందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాము. దాదాపు ప్రతి సంవత్సరం కూడా మహానంది తిరునాళ్ళలో 10 లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాము. తర్వాత మహాశివరాత్రి అయిపోయిన తర్వాత ఈ రెడ్డి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఉగాదికి కూడా కన్నడ భక్తులకు దాదాపు 15 వేల మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఈ యొక్క రెడ్డి వెల్ఫేర్ అసోసియేషన్ ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు కులాల మతాలకు అతీతంగా అందరికీ అన్నదానం చేస్తూ ఈ యొక్క ఉద్దేశంతో స్థాపించబడినటువంటి సంస్థను ముందుకు తీసుకునేటువంటి అవసరము ఎంతైనా ఉందని చెప్పేసి ఈ మీటింగ్ సందర్భంగా మా కమిటీ మెంబర్లందరికీ తెలియజేస్తూ రెడ్డి సంక్షేమ సమాఖ్య తర్వాత కాలంలో కూడా ఈ యొక్క బీద పిల్లలకు వెల్ఫేర్ అంటే బీద పిల్లలకు బాగా చదువుకున్న వాళ్ళకు మెరిట్ స్కాలర్షిప్లు కూడా అందచేయాలని చెప్పేసి, తర్వాత భావి కాలంలో వృద్ధాప్యాశ్రమాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి, హాస్టళ్లు కూడా మండల స్థాయిలో కానీ లేకుంటే జిల్లా స్థాయిలో కానీ ఏర్పాటు చేయాలని చెప్పేసి సంస్థ ఉద్దేశం ఉంది. తర్వాత అనేక అంశాలు ఈ యొక్క కమిటీ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం సృష్టిస్తున్న సంపద రాష్ట్ర అభివృద్ధికి కాదని, అది కూటమి నేతల జోబులు నింపేందుకే అని విమర్శించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. ప్రయాణికులకు మౌలిక సదుపాయాలు, నంద్యాల నుంచి తిరుపతికి కొత్త ప్యాసింజర్ మెమూ ట్రైన్ ఏర్పాటు చేయాలని ఎస్సీ రైల్వే జీఎంకు వినతి అందజేసిన వైసీపీ నాయకుడు సాయిరాం రెడ్డి. ఈ నెల 28వ తేదీ ఆర్కే ఫంక్షన్ హాల్లో రంజాన్ మాస స్వాగత బహిరంగ ధార్మిక సభ. అరకు కాఫీని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని పేర్కొన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాల పట్టణంలో ఉన్న అన్ని ఆక్రమణలను తొలగించాలని, కేవలం చిరు వ్యాపారస్తులపై, దుకాణాలపై చర్యలు సరికాదని పేర్కొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, కౌన్సిలర్ సాదిక్. రెడ్ల సంక్షేమ సంఘం సమావేశం. శివరాత్రికి చేపట్టనున్న సేవా కార్యక్రమాలపై పలు నిర్ణయాలు తీసుకున్న సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.